తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా కలిసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్, అసెంబ్లీలో సినీ పరిశ్రమపై సీఎం వ్యాఖ్యలు వంటి వరుస ఘటనల కారణంగా ఈ భేటీపైన అందరి చూపుంది. అయితే ఈ భేటీలో ఎక్కడ అల్లు అర్జున్ ఇష్యూ కానీ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ల ప్రస్తావన రాలేదని సినీ పెద్దలు చెప్పారు. తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం గురించి సీఎం సూచనలు చేశారన్నారు. అయితే ఈ భేటీకి వెళ్లిన నిర్మాత సురేష్ బాబు తాజాగా న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన మనకి చాలా విషయాలు నేర్పుతుంది, కానీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఫుట్బాల్ మ్యాచ్ లో కూడా తొక్కిసలాట ఘటనలు జరిగాయి. అయితే మధ్యకాలంలో సినిమా ఈవెంట్స్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు. అలా పబ్లిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు. ఈ విషయంలో ఈవెంట్ నిర్వాహకులు కూడా ఆలోచన చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. ఈ విషయంలో ఈవెంట్ నిర్వాహకులు కూడా ఆలోచన చేయాలి. అలాగే సెక్యూరిటీ విషయంలో పోలీసులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పిల్లలతో రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ అక్కడ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి అనేది పిల్లలకు ముందే చెప్పాలి. ఇలాంటి ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో నువ్వెగురు డాన్స్ చేయమని చేయి, కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా. ఇవన్నీ ఇంట్లో చెప్పాలని సురేష్ బాబు సూచించారు. ఇక చిన్న సినిమాలు నిలదొక్కునే పరిస్థితి ఉందా, టాలీవుడ్ సక్సెస్ రేట్ మరీ తక్కువగా ఉందా అని అడిగిన ప్రశ్నలకి సురేష్ బాబు ఆన్సర్ ఇచ్చారు. సక్సెస్ రేట్ ఉండాలంటే మన సినిమా బాగా తీయాలి. నిజానికి బాగా తీసిన సినిమా ఏదైనా ఆడుతుంది. బలగం అనేది చిన్న సినిమానే కానీ ప్రేక్షకులు ఆదరించారు. అలాగే రీసెంట్ గా వచ్చిన అమరన్ చిత్రం శివకార్తికేయన్ మార్కెట్ కన్నా ట్రిపుల్ కలెక్షన్లు తెచ్చిపెట్టింది. మంచి సినిమా ఎవరు తీసినా దానికి మార్కెట్ ఉందని సురేష్ బాబు చెప్పారు.